హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వినాయక నిమజ్జనాల నేపథ్యంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అటు హుస్సేన్ సాగర్ వద్ద సరిపడా క్రేన్లు ఏర్పాటు చేయకపోవడంపై భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా 5 కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. అర్ధరాత్రి నుంచి నిమజ్జనాల కోసం బారులు తీరిన గణనాథులతో రోడ్లన్నీ కూడా నిండిపోవడం జరిగింది. వర్కింగ్ డే కావడంతో విపరీతంగా ట్రాఫిక్ జామ్ అయింది. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్, దాదాపుగా నిన్న చూసినట్లయితే గనక మనము నిన్న రాత్రి నుంచి కూడా మొత్తం కూడా హుస్సేన్ సాగర్ చుట్టూతా కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అవ్వడం జరిగింది. సో ఎక్కడా కూడా అంటే ఇప్పటికి కూడా ఇంకా ట్రాఫిక్ జామ్ అయితే క్లియర్ కాలేదు. మొత్తము చాలా మంది ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. మరి ఈ రోజు సాయంత్రం నుంచి ఇంకా గణనాథులు తరలి వెళ్తారు. సో మరి ఓవరాల్ గా మరి ట్రాఫిక్ కి సంబంధించి ఎలాంటి ఆంక్షలు విధిస్తున్నారు, అప్డేట్స్ ఏంటి? నీలిమా, నిన్న రాత్రి నుంచి కూడా ఏదైతే 9వ రోజు వినాయక నిమజ్జనాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలతో పాటు ముఖ్యంగా ఇటు ఖైరతాబాద్ కానివ్వండి, లక్డికాపూల్, పంజాగుట్ట ఈ మార్గాల్లో విపరీతంగా ట్రాఫిక్ ఉందని చెప్పవచ్చు. ఇక ఈ రోజు తెల్లవారుజామున అయితే ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగిందని చెప్పవచ్చు. దాదాపు కిలోమీటర్ల మేర వాహనాలు కూడా మొత్తం బార్లు తీరుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా 9వ రోజు వినాయక గణేష్ నిమజ్జనాల దృష్ట్యా ఇటు ట్యాంక్ బండ్ కానివ్వండి, దాంతోపాటు ఇటు పీపుల్స్ ప్లాజా, అదేవిధంగా ఇటు ఎన్టీఆర్ మార్గంలో సరిపడ క్రేన్లు ఏర్పాటు చేయకపోవడంతో ఇటు భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అంటే దాదాపు 5-6 గంటల పాటు వెయిటింగ్ చేయవలసినటువంటి పరిస్థితి ఉందని కూడా భక్తులు అయితే మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. సో కేవలం ఏదైతే నిన్న ఉదయం నుంచి నిన్న సాయంత్రం వరకు కేవలం ఇటు ఎన్టీఆర్ మార్గ్, దాంతోపాటు ఏదైతే పీవీ మార్గ్లో మాత్రమే నిమజ్జనాలకు అనుమతి ఇచ్చారు. నిన్న అర్ధరాత్రి నుంచి విపరీతంగా రద్దీ పెరిగినటువంటి నేపథ్యంలో నిన్న అర్ధరాత్రి నుంచి ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో కూడా నిమజ్జనానికి అనుమతి ఇచ్చినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం మనము ఏదైతే లక్డికాపూల్ దగ్గర ఉన్నాం. సో లక్డికాపూల్ టెలిఫోన్ భవన్ ఆ మార్గాల్లో కూడా మనం ట్రాఫిక్ చూడొచ్చు ఏ విధంగా ఉందనేది కూడా. వెహికల్స్ అయితే విపరీతంగా బార్లు తిరిగాయి, ఒక సైడ్ మాత్రమే ఫ్రీగా ఉంది. సో నిమజ్జనాలు చేయడానికి కోసం వస్తున్నటువంటి భక్తులకైతే ఇబ్బందులు తప్పట్లేదని చెప్పవచ్చు. మొత్తం కూడా ఇటు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు, హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో 31 క్రేన్లను ఏర్పాటు చేయగా అవి సరిపోవట్లేదంటూ కూడా భక్తులైతే మండిపడుతున్నారు. దాంతోపాటు ఏదైతే ఇటు రద్దీ కూడా విపరీతంగా ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే ఇటు పంజాగుట్ట నుంచి మొదలుకొని లక్డికాపూల్ మార్గంలో కూడా భారీగా ట్రాఫిక్ ఉంది. సో అసలు వారికి ఎంతసేపు టైం పట్టింది ఏంటి అనేది భక్తులు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. చెప్పండి, మీరు ఇక్కడ దాకా రావడానికి, టెలిఫోన్ భవన్ దగ్గర రావడానికి ఎంతసేపు టైం పట్టింది? మాకు దగ్గర 6 hours టైం పట్టింది. నైట్ 12 o'clock స్టార్ట్ అయ్యింది మార్నింగ్. ఇప్పుడు అక్కడ ఖైరతాబాద్ దగ్గర కొంచెం ట్రాఫిక్ బాగా ఉంది. 2-3 hours టైం పట్టింది అక్కడ మాకు. ట్రాఫిక్లోనే చాలా టైం పట్టింది. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారన్నా, మీకు ఎంతసేపు టైం? తుకారం గేట్ నుంచి వస్తున్నామండి. దగ్గర మేము రాత్రి 2 గంటలకు బయలుదేరినాము. ఇప్పటివరకు చాలా ట్రాఫిక్ ఉంది. మనము చూడొచ్చు ఏదైతే ఇటు రద్దీ అయితే విపరీతంగా ట్రాఫిక్ పెరిగినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో వస్తున్నటువంటి వారికి కూడా అంటే రెగ్యులర్గా వర్కింగ్ డే కూడా కావడంతో ట్రాఫిక్ అయితే విపరీతంగా ఉన్నటువంటి పరిస్థితి మనం ఒక్కసారి చూడొచ్చు. ఏదైతే ట్రాఫిక్ విపరీతంగా ఉన్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. పూర్తిగా ఏదైతే ఈ సరౌండింగ్ అంతా కూడా కిక్కిరిసినటువంటి భక్తులతో ఇటు ప్రజలకైతే ఇబ్బందులు తప్పట్లేదని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే వర్కింగ్ డే కూడా కావడంతో సో నిత్యం ఏదైతే ఇటు ఆఫీసులకు వెళ్ళేటటువంటి వారు కానివ్వండి, కాలేజెస్కి వెళ్ళేటటువంటి వారు కానివ్వండి, వీరంతా కూడా రోడ్డు మీదకు వచ్చేయడము. సో దీంతో 9వ రోజు నిమజ్జనాలు నిన్న రాత్రి వరకు కొంత ఆలస్యం కావడంతో కూడా సిటీలో అయితే విపరీతంగా రద్దీ అయితే ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు పంజాగుట్ట కానివ్వండి, దాంతోపాటు లక్డికాపూల్ మార్గంలో ట్రాఫిక్ భారీగా ఉంది. దాంతోపాటు ఇటు ట్యాంక్ బండ్, అదేవిధంగా నెక్లెస్ రోడ్ మార్గంలో కూడా విపరీతంగా ట్రాఫిక్ ఉంది. సో ఈ నేపథ్యంలో ఇటు ఖైరతాబాద్ నుంచి నెక్లెస్ రోడ్కు వెళ్ళేటటువంటి వాహనాల రాకపోకలన్నీ కూడా నిలిపివేశారు. సో ఎవరిని కూడా అనుమతించినటువంటి పరిస్థితి ఉంది. ఇక తెలుగుతల్లి ఫ్లైఓవర్ మార్గంలో కూడా విపరీతంగా ట్రాఫిక్ అయితే ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. మనము చూడొచ్చు ప్రస్తుతము అంటే లక్డికాపూల్ చౌరస్తా దగ్గర కూడా విపరీతంగా రద్దీ అయితే మనకు కనిపిస్తుంది. సో వచ్చేటటువంటి వారు ఎవరు కూడా ఏదైతే ఈ మార్గంలో ట్యాంక్ బండ్ మార్గంలో కూడా రావద్దు, ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలంటూ కూడా ఇప్పటికే ఇటు పోలీసులు కూడా ట్రాఫిక్ పోలీసులు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో అర్ధరాత్రి నుంచి కూడా ఏదైతే చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఒకవైపు విపరీతంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇటు లక్డికాపూల్ కానివ్వండి, దాంతోపాటు ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా రద్దీ ఎక్కువగా ఉంది. సో ప్రస్తుతం మాత్రం కొంత ట్రాఫిక్ని పోలీసులు అయితే క్లియర్ చేసే పనిలో పడ్డారు. ముఖ్యంగా ఏదైతే ఇటు సరిపడా క్రేన్లు సరిపోకపోవడంతో ఇటు ట్యాంక్ బండ్ కానివ్వండి, దాంతోపాటు ఇటు నెక్లెస్ రోడ్డు మార్గాల్లో విపరీతంగా అంటే గణనాథులు 9వ రోజు నిమజ్జనం కోసం వచ్చినటువంటి గణనాథులు మొత్తం బారులు తీరినటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇటు
ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర అయితే విపరీతంగా రద్దీ అయితే మనకు కనిపిస్తుంది. దాంతోపాటు ఇటు లక్డికాపూల్ మెట్రో స్టేషన్ దగ్గర కూడా విపరీతంగా క్రౌడ్ అయితే ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఈ రోజే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక రేపు ఏ విధంగా ఉంటుంది? అసలు సిసలైన నిమజ్జనం రేపు ఉంది. సో అలాంటి రేపు నిమజ్జనం ఉన్నటువంటి నేపథ్యంలో రేపు సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఏంటో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. నిలిమా, నుమాన్, మీరు చెప్తున్నారు అంటే క్రేన్లు సరిపడా ఏర్పాటు చేయకపోవడం వల్ల ఈ ట్రాఫిక్ జామ్ అనేది ఏర్పడుతుంది అని చెప్పి, మరి రేపు అలాగే ఎల్లుండి మొత్తం కూడా పెద్ద పెద్ద వినాయకులన్నీ కూడా మొత్తం హైదరాబాద్ చుట్టూతో ఉన్న వినాయకులన్నీ కూడా హుస్సేన్ సాగర్ వద్దకే చేరుకుంటాయి. సో ఈ నేపథ్యంలో క్రేన్లు సరిపడా లేవు అంటున్నారు. మరి ఈ రోజైనా సరే సరిపడా క్రేన్లు ఏమైనా ఏర్పాటు చేసే ఆలోచనలో ఉందా ఇప్పుడు? అంటే జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ తరఫున హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో 31 క్రేన్లను ఏర్పాటు చేశారు. సో ముఖ్యంగా అందులో దాదాపు 7 క్రేన్లను ఎన్టీఆర్ మార్గులో, దాదాపు 9 క్రేన్లను ఏదైతే పివి మార్గులో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. సో దీనివల్ల దాంతోపాటు ఏదైతే ట్యాంక్ బండ్ మీద కూడా దాదాపు 7 క్రేన్లను ఏర్పాటు చేశారు. సో ఈ క్రేన్లు సరిపోకపోవడం మూలంగా ఇటు భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వీటి సంఖ్యను పెంచాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఇటు భక్తులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో భక్తులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. సో ఏదైతే ఈ క్రేన్లు సరిపోవట్లేదు, హెచ్ఎండిఏ కానివ్వండి, దాంతోపాటు ఇటు జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ప్రతిసారి పెట్టేటటువంటి క్రేన్ల కంటే చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయి. సో క్రేన్ల సంఖ్యను పెంచాలంటూ కూడా ఇటు భక్తులు కానివ్వండి, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు కూడా కోరుతున్నారు. వాస్తవానికి ట్యాంక్ బండ్ మీద నిన్న అర్ధరాత్రి నుంచే నిమజ్జనాలకు అనుమతి ఇస్తున్నారు. సో నిన్న సాయంత్రం వరకు కూడా ఎలాంటి నిమజ్జనాలకు అనుమతి ఇవ్వకపోవడం వల్ల ఈ ఫ్లోటింగ్ అంతా కూడా ఏదైతే ఇటు పీపుల్స్ ప్లాజా, దాంతోపాటు ఇటు ఎన్టీఆర్ మార్గంలోనే ఎక్కువగా ఉంది. సో వినాయక విగ్రహాలన్నీ కూడా ఈ మార్గంలోనే ఎక్కువగా బారులు తీరాయి. సో ఇంకా దాదాపు ఒక 300 విగ్రహాల వరకు క్యూ లైన్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇదంతా నిమజ్జనం ప్రక్రియ అంటే 9వ రోజు నిమజ్జనాల ప్రక్రియ పూర్తవడానికి ఈ రోజు అర్ధరాత్రి వరకు టైం పట్టేటటువంటి అవకాశం ఉంది. మళ్ళీ రేపు ఉదయం నుంచి మరి ఏదైతే శోభయాత్ర ఉంది, అసలు సిసలైనటువంటి నిమజ్జన కార్యక్రమం, నిమజ్జన ఘట్టం రేపు ఉంటుంది కాబట్టి సో మరింత ట్రాఫిక్ రద్దీ ఇదే విధంగా కొనసాగితే మాత్రం ప్రజలకు ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు. ఎందుకంటే వాస్తవానికి ఈరోజు వర్కింగ్ డే కావడం, ఇటు స్కూల్స్ కానివ్వండి, ఆఫీసులకు వెళ్ళేటటువంటి వారితో మొత్తం కూడా అందరూ రోడ్ల మీద ఏకకాలంలో వచ్చేయడంతో ఇటు ట్రాఫిక్ రద్దీ అయితే విపరీతంగా ఉంది. ఓల్పు ఏదైతే నిమజ్జనాల ప్రక్రియ ఆలస్యం కావడం, దానికి తోడు ఇటు రద్దీ కూడా విపరీతంగా ఉండడంతో వచ్చేటటువంటి భక్తులు, నిమజ్జనం చేయడానికి వచ్చేటటువంటి భక్తులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పొచ్చు. దాదాపు 4-5 గంటల వరకు సమయం అయితే ఈ క్యూ లైన్లలోనే తమకు టైం గడిచిపోతుందంటూ కూడా ఒకంత భక్తులు అయితే అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసీ కూడా ఏదైతే ఈ క్రేన్ల సంఖ్యను మరింత పెంచాలంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ నుమాన్. గణేష్ నిమజ్జనాలకు గ్రేటర్ హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ భారీ ఏర్పాట్లు చేసింది. 75 పాండ్స్ తో పాటు 5 చెరువుల వద్ద ప్రత్యేక ఏర్పాటు చేసింది. 140 స్టాటిక్ క్రేన్లు, 295 మొబైల్ క్రేన్లు, 125 జేసీబీలు, 102 మినీ టిప్పర్లను సిద్ధం చేసింది. నిమజ్జన డ్యూటీలో 20,000 మందికి పైగా జీహెచ్ఎంసీ సిబ్బంది పాల్గొంటున్నారు. ఇక హుస్సేన్ సాగర్ చుట్టూ 31 క్రేన్లు ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్ పై 7 క్రేన్లు, ఎన్టీఆర్ మార్గ్ లో 9, పీపుల్స్ ప్లాజా వద్ద 7, జలవిహార్ వద్ద 4 క్రేన్లను సిద్ధం చేశారు. అర్ధరాత్రి నుంచి ట్యాంక్ బండ్ పై నిమజ్జనాలకు అనుమతిచ్చారు. రేపు అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో సేవలను పొడిగించారు.